ఈ పొడి వేస్తే చాలు గోంగూర టేస్టే మారిపోతుంది. అలా వేడి వేడి రైస్‌లో నెయ్యి వేసుకొని, కర్రీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్. మీరు కూడా చేయాలి అనుకుంటే మా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో మనం ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకుని, దాంట్లోనే 5-6 పచ్చిమిర్చి, కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం నూపప్పు పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి ఒకసారి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత అందులోనే ఒక కప్పు నూపప్పు వేసుకోండి. నూపప్పును కొంచెం వేగనిచ్చి కొంచెం జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేయాలి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ యూస్ చేసుకుంటున్నానండి. అదేనండి, కల్లుప్పు వేసుకుంటున్నాను. కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ సాల్ట్ అన్నా వేయచ్చు. కానీ రెండు మాత్రం కలిపి వేసేయకండి, ఏదో ఒకటే వేసుకోండి. ఇప్పుడు ఈ నూపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇది ఇలా వేగిన తర్వాత చల్లారబెట్టుకుని మిక్సీలో వేసుకుని పొడిలా ఆడేసుకోండి. చూసారా గోంగూర ఎంత బాగా ఉడికిందో? ఇలా ఉడికిన తర్వాత చల్లారబెట్టుకుని మిక్సీలో పేస్ట్లో పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఎండ్రాయిల్ వేసుకుని వేగనివ్వాలి. అది వేగిన తర్వాత అందులోనే వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గోంగూరతో ఎన్నో రెసిపీస్ ట్రై చేసి ఉంటారు, కానీ ఇలా మా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ అయితే డెఫినెట్గా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు కూడా. మన రెసిపీలోకి వచ్చేస్తే ఇలా వేగిన దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టిన గోంగూరను వేసి కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక పెద్ద నిమ్మకాయ ఎంత సైజు ఉంటుందో అంత చింతపండు ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జుని గోంగూర పేస్ట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసాక కావాల్సినన్ని వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. గోంగూర అంటే అసలు ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇప్పుడు మూత తీసి చూస్తే గోంగూర ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిన దాంట్లో ఒక స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పును యాడ్ చేయండి. ఉప్పు వేసుకున్నాక బాగా కలపాలి. చివరగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే, వేడి వేడిగా గోంగూర రెడీ. ఈ వేడి వేడి గోంగూరని వేడి వేడి రైస్లో అలాగే పైన కొంచెం నెయ్యితో కాంబినేషన్ చేసుకుని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ అండి. మీరు కూడా చేసి చూడండి. నేను ఇన్నిసార్లు ఎందుకు చేయమంటున్నానో మీకే అర్థమైపోయి ఉండాలి, ఎందుకంటే టేస్ట్ అంతా బాగా వచ్చింది కాబట్టి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.